అవినాష్, చెప్పుమ్మా. దగ్గరలో ఉన్న మెడ్ప్లస్ కు వెళ్ళి మెడ్ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ అని అడిగి కొనుక్కునరా. అక్కడ 50 to 80% తగ్గింపుకు వస్తుంది. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. వి విద్యాసాగర్ గారు నమస్తే అండి. నమస్తే అండి సార్, ఇప్పుడు నిర్మల్ జిల్లా దిలావర్పూర్ కేంద్రంలో గుండుపల్లి గ్రామస్తులు అయితే నిరసన వ్యక్తం చేస్తున్నారు. మొన్న లగచర్ల ఘటనలో కూడా అధికారులను నిర్బంధించిన పరిస్థితి, కలెక్టర్ని కొట్టడానికి వెళ్ళిన పరిస్థితి ఎలా చూడాలి? మధ్యలో అధికారులు బలైపోతున్నారు అనుకోవాలా? తప్పకుండా అండి. ఈ ప్రభుత్వాలు తీసుకునే నిర్ణయాల వల్ల అధికారులు ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి అధికారులు కొంచెం స్వప్రయోజనాలు పక్క పెట్టుకొని ప్రజలకు ఏం కావాలి, రాష్ట్రానికి ఏం కావాలి, దేశానికి ఏం కావాలి అనే పద్ధతిలో ఆలోచించినప్పుడు ఈ సమస్యలు రావు. అధికారులకు వచ్చినాం, నేను ఈ పని చేయాలి అనే ఒక స్వార్థపూరితమైన నిర్ణయాలు తప్ప ప్రజలకు మేలు చేద్దామనే ఉద్దేశం ఉంటే ఇలాంటి చర్యలు జరగవు. ఎందుకంటే మనం లగచర్ల విషయాన్ని తీసుకుంటే అక్కడ ఫార్మా కంపెనీ అనేది అవసరం లేదు. ఎందుకంటే గత ప్రభుత్వాలు మన ఇబ్రాహీంపట్నం పక్కన దాదాపు 1000 నుంచి 1200 ఎకరాల భూమిని సేకరించి రెడీగా ఉన్నది. అట్లాంటి పరిస్థితుల్లో ఇప్పుడు అక్కడ మళ్ళీ వారు కొత్త ఏదో స్టార్ట్ చేస్తామనే ఒక దురుద్దేశంతో అక్కడ ఉన్న తెగలను, ఆ గిరిజనులను ఇబ్బందులు పెట్టిరు, వాళ్ళ మీద కేసులు పెట్టిరు, జైల్లో పెట్టిరు. ప్రభుత్వ ఉద్దేశపూర్వకంగా చేసింది. అందులో భాగంగానే ఈ నిర్మల్ జిల్లాలో దిల్వార్పూర్లో ఒక ఇంధనాలు తయారు చేసే కంపెనీలను పెట్టాలనే ఉద్దేశంతో ఇది పెట్టింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంతకుముందు మనం సార్ చెప్పినట్టు అది వర్కౌట్ కాదు. ఎందుకంటే ప్రజలకు కావలసిన నిత్యావసర వస్తువులు కానీ, ధాన్యం కానీ, ఏ వస్తువులైనా ప్రజలకు తక్కువ ధరకు ఇవ్వవలసిన బాధ్యత ప్రభుత్వాలది. ఎందుకంటే ఒక రైతు వ్యవసాయం చేసినప్పుడు గిట్టుబాటు ధర లేదు. సార్ చెప్పినట్టు వేరే దేశాలలో తిండి గింజల కొరకు అక్కడి ప్రభుత్వాలు రాయితీలు ఇస్తాయి. ఎట్లాంటి రాయితీలు అంటే ఇత్తనాలతో మొదలు పెడితే వారికి కావలసిన ఏ యూరియా కానీ, అందులో వేసే ఏ ఇతర సరుకులు కానీ వారు ఫ్రీగా కానీ సబ్సిడీ మీద కానీ ఇచ్చినప్పుడే రైతు పండించే పంటకు గిట్టుబాటు ధర కల్పించినప్పుడు ఇటు ప్రజలకు కానీ రైతుకు కానీ లాభం ఉంటుంది. ప్రభుత్వాలు కొంత మానుకోవాలండి. కొన్ని త్యాగాలు చేసి ప్రజలు ఎంతో కష్టపడి రైతుల రూపంలో కూలి పని చేస్తున్న కూలీలు కూడా పంట పండించినప్పుడు వాళ్ళకి గిట్టుబాటు ధర లేదు. రైతులు వారు పంట పండించిన దానికంటే అప్పుల పాలవుతురు. దానిగల కారణం గిట్టుబాటు ధర లేకపోవటం. గిట్టుబాటు ధర ఇస్తే వాళ్ళకి గిట్టుబాటు అవుతుంది. అట్లాంటప్పుడు మళ్ళీ నిత్యావసర వస్తువుల రేట్లు పెరుగుతాయి. అలాంటప్పుడు ఏం చేయాలో ప్రభుత్వం తప్పకుండా సబ్సిడీ రూపంలో వారికి ఇత్తనాల కాంచి మొదలు పెడితే యూరియా, జీపీడి ఏదైనా దాంతో పాటు వాటర్ కూడా ఫ్రీ సప్లై చేసినప్పుడే ఇటు రైతు కానీ ప్రజలు కానీ వాళ్ళకు అందుబాటులో రైతులకు ధరలు వస్తాయి, వీళ్ళకు నిత్యావసర వస్తువులు పెరుగుతుంటాయి. ప్రభుత్వం ఈ బాధ్యత తీసుకోకుండా ఓన్లీ స్వప్రయోజనం కొరకే మనం ఎంత ఇస్తున్నాం, భూసేకరణ చేస్తున్నాం, ఏం చేస్తున్నాం, మనకి ఎంత లాభం వస్తుంది, ఆ ప్రజలను మభ్యపెట్టే పని తప్ప ఇది వేరే పని కాదు. ఎందుకంటే ఇంతకు సార్ చెప్పినట్లు ఇంధనాలు నువ్వు ఎంత పండించినా ఇంధనాలు ఇప్పుడు మొక్కజొన్నలు ఉన్నాయి. మన దగ్గర మొక్కజొన్నలకు రేటే లేదు. ఓన్లీ ఇప్పుడు అదే కోళ్ళ ఫామ్లకు కానీ ఆ గేదెలు తిననీకి వాళ్ళు పెడుతున్నాం. కానీ ఆ మొక్కజొన్నలని మళ్ళీ వేరే ఫారం నుంచి మనం ఎగుమతి చేసుకునే స్థితి ఎందుకు వచ్చిందంటే మన దగ్గర గిట్టుబాటు ధర లేదు. కాబట్టి ప్రభుత్వాలు కంపల్సరీ రైతులకు ఈ గిట్టుబాటు ధర కల్పించాలి. ఇంధనాలు ఇలాంటి రసాయన పదార్థాలు తీసుకొచ్చి ఇక్కడ ఏదో కంపెనీలు పెట్టి ప్రజల జీవితాలతో ఆటలాడుకుంటామంటే ఇది మంచి పద్ధతి కాదు. ఈ ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది, దేశానికి ముఖ్యంగా నష్టం జరుగుతుంది, ఉన్న ప్రజలకు కూడా నష్టం జరుగుతుంది. కాబట్టి ఇట్లాంటి చర్యలు తీసుకోవద్దని మేము మనవి చేస్తున్నాం.